హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ రజాకార్. యాక్టెడ్ బై బాబీ సింహ గారు, ఇంద్రజ గారు, ప్రేమ గారు, ఇలా చాలామంది ఉన్నారు. అండ్ డైరెక్టెడ్ బై యాటా సత్యనారాయణ గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఇది మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా ఎప్పటి నుంచో అంటే గతంలో అంటే నిజాం ప్రభుత్వం అంటే నిజాం కాలంలో ఉన్నటువంటి రోజులలో ప్రజలు అంటే ఊర్లలో ఉన్నటువంటి ఇక్కడ రూరల్ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా టార్చర్ చేశారు, ఏ విధంగా వాళ్ళ అధికారాన్ని ఏమంటారు ఆధిపత్యాన్ని ఎలా చేసుకున్నారు అనేదే సినిమా అన్నమాట. అంటే మనకు చాలామంది గతంలో మన తాతలు కానీ లేకపోతే ప్రీవియస్గా పెద్దవాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా చూసినట్లయితే డెఫినెట్గా మీకు కంపల్సరీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తారనమాట. అంటే ఏంటంటే ఎన్ని అరాచకాలు ఎన్ని ఆగడాలకు వాళ్ళు పాల్పడ్డారో ఈ మూవీలో డెఫినెట్గా కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. ఇక మూవీ ప్లాట్ అయితే ఫస్టే మనకు ఆల్రెడీ తెలుసు కదా, అంటే స్వతంత్ర సమరయోధులు చాకల ఐలమ్మ గారు కానీ లేకపోతే దొడ్డి కొమరయ్య గారు కానీ ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే అప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఉన్నారో సో ఒక్కొక్క పార్ట్ అయితే తీసి చూపించారన్నమాట. అంటే వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేశారు, వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళతో ఫైట్ చేశాడు అనేది స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఇంద్రజ గారికి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి అంటే బిట్స్గా ఒక్కొక్కరు ఎలివేషన్స్ టైప్లో ఉంటుంది. అది చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో ఇంద్రజ గారు అంటే ఒక స్టోరీ ఫస్టే చెప్తారనమాట. అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ చెప్తూ ఒక స్టోరీ రివీల్ అవుతుంది. సో అది ఇంద్రజ గారికి ఒక సీన్ ఉంటుంది. అంటే ఐలమ్మ గారి క్యారెక్టర్ చేసింది కదా, సో ఆ సీన్ ఉంటుంది. అది గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో అదేవిధంగా అండ్ నెక్స్ట్ ఏంటంటే అనసూయ గారు కూడా చేశారు. అనసూయ గారు అంటే ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి బతుకమ్మలు ఆడిపించేటటువంటి మహిళల్ని అంటే నగ్నంగా మళ్ళీ ఏమంటే అప్పుడు ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం ఏ విధంగా టార్చర్ చేసి అలా ఆడిపించారో అది కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పించారు. నిజంగా అనసూయ గారు ఆ క్యారెక్టర్ చేయడానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగా చేశారు. అంటే అప్పుడు అదే టైంలో బతుకమ్మ పాట ఉంటుంది. ఆ బతుకమ్మ పాట కూడా చాలా అంటే వెరీ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఇంటర్వెల్కి ముందు ఉంటుంది ఆ సీన్, అది చాలా బాగుంటుంది. దాని తర్వాత ప్రేమ గారికి అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది. అంటే ప్రేమ గారు ఉంటుంది అంటే చిన్నపిల్లల్ని కూడా అంటే అప్పట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు వదలకుండా అంటే రేపు అలాంటి చేసే టైంలో ఆవిడ ఇంకో పోరాటం ఎలా చేసింది, వాళ్ళు చంపే సీన్ ఒకటి ఉంటుంది. అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది చాలా గూస్ బంప్స్ కూడా వస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్లో కంప్లీట్గా ఏంటంటే అప్పుడు నిజాంకి అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పుడు ఒక అంటే క్లాషెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఆయన ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం కదా, హైదరాబాద్ని మరో కాశ్మీర్గా నేను చూడదలుచుకోవట్లేదు అని చెప్పేసి ఆయన అప్పట్లో ఉన్నటువంటి ఏమంటారు అంటే మిలిటరీ కానీ లేకపోతే భారత సైన్యం కానీ అన్నీ పంపించి ఎలా సాల్వ్ చేశాడు ఏంటి అనేది ఇక్కడ స్టోరీ అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి అండ్ బాబీ సింహ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక్కొక్క సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఆయన రివీల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లోకి వస్తాడు. సెకండ్ హాఫ్లో అంటే అందరూ బేసిక్గా ఒక సీన్ ఉంటుంది, అందరినీ చంపే ఒక సీన్ ఉంటుంది. అక్కడ ఒక పాట ఉంటుంది. ఆ పాట మాత్రం నిజంగా ఎవరు మర్చిపోలేరు అనమాట. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ సాంగ్. అండ్ ప్రతి ఒక్క సాంగ్ లాస్ట్ ఫైనల్లో కూడా ఇంకో సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే అసలు ఇక ఇదంతా వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాల్ని ఎలా ఆపారు ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చేసి ఎలా చేశారన్నది స్టోరీ. అంటే ఆల్రెడీ మనకు అంతా తెలిసిన స్టోరీయే, బట్ తెలిసిన స్టోరీని మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా ఎలా ఉంటుందంటే రగ్గడ్ సీన్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే మనకు చూస్తున్నంత సేపు ఏమనిపిస్తుందంటే ప్రతిదీ అంటే ఏంటంటే అబ్బా ఇంత హారబుల్గా చేశారు, అంటే ఇంత దారుణంగా చేశారా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఒక పిల్లలు ఉంటారు, ఆ సీను చంపేసే సీన్లు చాలా అంటే డీటెయిలింగ్గా చూపించాడు. అండ్ అఫ్ కోర్స్ అప్పుడు మనం ఆ సీన్లు చూస్తున్నప్పుడు ఏంటంటే ఇంత అనుభవించారా అనే థాట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. అంత ఘోరంగా అయితే అప్పట్లో ఉన్నటువంటి రజాకార్లు ఏ విధంగా ప్రజల్ని టార్చర్ చేశారో అనేదే మూవీ. అంటే ఆబ్వియస్లీ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన స్టోరీ ఇది. దాని తర్వాత వాళ్ళు ఎలా అంటే ఆ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలా దీన్ని సాల్వ్ చేసింది అన్నదే స్టోరీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అది కూడా చాలా బాగా ఆయన ప్లే చేసిన ఆయన ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో ఇంకోటి ఏంటంటే ఆయన షేడ్ తోటి ఉన్న ఒకటి ఆల్రెడీ స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ తోటి కూడా రివీల్ చేశాడు. కంప్లీట్గా మూవీ ఏంటంటే మనకు వెళ్తున్న కొద్ది ఏంటంటే చాలా అంటే మిస్ సీన్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే అక్కడ పాటు హైలైట్స్ ఉంటాయి కదా, ఆ హైలైట్స్ అన్ని అక్కడక్కడ తెచ్చి పెట్టారు. అంటే ప్రతి జిల్లాలో ఇలాంటి అంటే రజాకార్ల టైంలో ఉన్నటువంటి స్టోరీ ఇది ప్రతి జిల్లాలో ఒక్కొక్క క్యాండిడేట్ ఉంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ ఉంటే మల్లు స్వరాజ్యం గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఇలా అంటే ప్రతి ఒక్క జిల్లాకి ప్రతి ఒక్క లీడర్ అంటే ఏంటంటే నాయకత్వం చేసిన ఒక క్యాండిడేట్ ఉంటాడు. బట్ అందరినీ చూపించడానికి చాకల ఐలమ్మ గారు కానీ
చూపించడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో సో ఆ ఇబ్బందిని అంటే ఏమంటారు చూపించడానికి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఒక మేజర్గా 1-2 అలాంటి క్యాండిడేట్స్ని తీసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబీ సింహ గారిని తీసుకున్నారు. సో ఇంకో వేరే అటు చాకలైన అంటే ఇంద్రజ గారిని సో ఇలాంటి ఒక 2-3 చూపించారు. బట్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ ఆయనకు డైరెక్టర్ మనకు చెప్పింది ఏటా సత్యనారాయణ గారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కాకపోతే మనం అన్నిటినీ మెన్షన్ చేయలేం కాబట్టి కొన్ని హైలైట్స్ తీసుకున్నా అంటారు. అండ్ ఇక క్లైమాక్స్లో ఎలా అంటే ఏమంటారు మనకు ఆల్మోస్ట్ అంటే వాళ్ళ రజాకారుల నుంచి వెళ్ళి ఎలా విముక్తి పొందారన్న తర్వాత అక్కడ ఒక ఏమంటారంటే పాట వస్తుంది. ఆ పాట అంటే సినిమా అయిపోగానే టైటిల్స్ పడతాయి. టైటిల్స్ పడంగానే మీరు ఒకళ్ళు చూడాలనుకుంటే చూడండి, దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అప్పుడు పోరాటాలు చేసినటువంటి క్యాండిడేట్స్ అందరి ఒక పాట రూపంలో ఉంటుంది. ఆ పాట కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా సినిమా అంటే ఉన్న స్టోరీనే చాలా డీటెయిలింగ్గా చెప్పాడు. అండ్ ఇంకోటి కొంతమంది చాలామంది ఏంటంటే కాంట్రవర్షియల్గా ముస్లిమ్స్కి అగెనెస్ట్గా ఉంటుంది అని చెప్పారు. బట్ కాకపోతే అక్కడ జరిగిందే చూపించారు. ఎక్కడ కానీ అవమానంగా కానీ లేకపోతే ఇంపాక్ట్ పెద్ద పడే విధంగా అయితే చాలా డీటెయిలింగ్గా క్లాసిక్గా అంటే వాళ్ళు చేసినటువంటి ఒక పనులు మాత్రమే అంటే అందరిలో కాదు, అందరూ చాలామంది ఉంటారు. జర్నలిస్ట్ ఉంటారు, ఆయన ఒక ముస్లిం క్యాండిడేట్, ఆయన చాలా మంచి చేస్తూ ఉంటారు. సో వ్యక్తులు చెడ్డవాళ్ళు కానీ మొత్తం అందరు కాదు, మతాలు కానీ కులాలు కానీ అందరు కాదు, కొంతమంది వ్యక్తుల వల్ల ఆ రజాకార్ల టైంలో ఏ విధంగా ఎంతమంది బాధపడరు అనే స్టోరీ కానీ అందరినీ కూడా ఎలివేట్ చేస్తే అయితే చెప్పలేదు. సో ఓవరాల్గా మూవీ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ జనరేషన్స్ వాళ్ళు గతంలో మన చరిత్రలను తెలుసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ మూవీకి వెళ్ళి చూసి తెలుసుకుంటే మాత్రం చాలా బాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ మాట్లాడుకుంటుంటే వింటాం, బట్ ఈ మూవీ అయితే డెఫినెట్గా చూస్తే ఒక మంచి సినిమా మన చరిత్రను తెలుసుకున్న వాళ్ళం అయితే అవుతాం అనమాట. సో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ చూడదగిన సినిమా. అండ్ చిన్న పిల్లలు ఉంటే మాత్రం కొన్ని సీన్స్ బట్ అవి చాలా చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ అయినా కానీ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని పక్కన తీసుకెళ్ళి సో మంచి చెప్తూ చూపిస్తే మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ మన చరిత్ర ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కళ్ళకు కట్టినట్టు గతంలో జరిగిన సీన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సత్యనారాయణ గారు అయితే చూపించారనమాట. సో ఓవరాల్గా మూవీ కంప్లీట్ ఒరిజినల్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనం కల్పితాలు ఇవి కాకుండా జరిగిన స్టోరీని ఆయన తీసుకొని ఈ స్టోరీ అయితే తీశారు. సో ఓవరాల్గా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీజిఎం కానీ సాంగ్స్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇంద్రజ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ తెలిసిందే ప్రేమ గారిది, బాబీ గారిది, ప్రతి ఒక్కరిది ఆల్మోస్ట్ అందరిది గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మూవీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.